తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతుంది. నిన్న 67,873 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 33,532 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న 67,873 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 33,532 మంది తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపి, మధు, శ్రీవారి దర్శనం కోసం ఇంకా కూడా రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి ముఖ్యంగా ప్రధానంగా ఈ వీకెండ్ రోజులు, అదేవిధంగానే వేసవి సెలవులు ఇంకా కూడా కొనసాగుతున్నాయి కాబట్టి గత నెల రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. మొన్న 13వ తారీఖు వరకు కూడా ఎన్నికల ప్రచారాలు, లేదంటే రకరకాల ఓటింగ్ సంబంధించిన రకరకాల దీంట్లో బిజీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నట్లు చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్లనే ఆలయం పక్కన ఉన్నటువంటి వైకుంఠంలో మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కసారిగా అంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటికే ఉత్తీర్ణ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి కాలిబాటకుండా కూడా తిరుమలకి వెళ్లి నడుచుకుంటూ వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తం మీద స్వామివారి దర్శనానికి దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం పడుతుంటే ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా పూర్తిగా కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్లో ఉన్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజు 3 నుంచి 4,000 వీఐపీల దర్శనాలకి కల్పించారని టీటీడీ వాటన్నిటిని కూడా ఉన్నపలంగా రద్దు చేసి కేవలం ఒక 200-300 టికెట్లు మాత్రమే వీఐపీలు, అది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎన్నికైన వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు అంతకు ముందు కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత నుంచి కూడా సర్వదర్శన భక్తులకి ప్రయారిటీ కల్పిస్తున్నారు. ఇక తిరుపతిలో కూడా విష్ణు నివాసం కావచ్చు, లేదంటే శ్రీనివాసం ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలకు వెళ్లిన భక్తులు అక్కడ ఇబ్బందులు లేకుండా ఇక్కడే ముందుగానే 25,000 టికెట్లు ప్రతిరోజు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ టోకన్స్ కట్టుకున్న భక్తులు, ఆ టికెట్స్ తీసుకున్న భక్తులు నేరుగా ఉచితంగానే ఇస్తారు. వాటిని తీసుకెళ్లి తిరుమలకి వెళ్తే స్వామివారి దర్శనం కల్పించేది కూడా ఆ టైం స్లాట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త భక్తులకి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, లేదంటే ఇట్లా చిన్నపిల్లలు, వయోవృద్ధులుగా వచ్చిన వాళ్ళ భక్తులందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ గదులు, కాటేజీలకు సంబంధించి కూడా ముందు వచ్చిన భక్తులకి ముందు ఉన్న పద్ధతిలో కూడా టీటీడీ వాళ్ళకందరికీ కూడా దర్శనం తో పాటు ఈ గదులు కూడా కేటాయిస్తుంది. ఇక ఇవాళ నుంచి కూడా 5 రోజుల పాటు కూడా టీటీడీ అంటే హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించబోతుంది. ఒకవైపు రద్దీ కొనసాగుతుంది, మరోవైపు వాళ్ళకందరికీ దర్శన ఏర్పాట్లు కొనసాగిస్తూనే హనుమాన్ జయంతి, అంజనీ పుత్రుడు హనుమంతుడు తిరుమలలోనే పుట్టాడని చెప్పి గతంలో టీటీడీ కూడా నిర్ధారణ, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పుస్తకాలు కూడా విడుదల చేయడం జరిగింది. శాసనాల ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది. అందువల్ల గత ఏడాది ఉత్సవాలు 5 రోజుల పాటు జరిగాయి. అదే స్థాయిలోనే ఈసారి కూడా 5 రోజుల పాటు కూడా ఉత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే ఒకవైపు స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా నేరుగా ఏదైతే పాపనాశం కావచ్చు, లేదంటే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలకు సంబంధించి అంటే శివారి ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, ఇట్లా తిరుమలలో చాలా ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి, హనుమాన్ ఆలయాలు. ఆయా ప్రాంతాలకు పెద్ద ఎత్తున తిరిగి అక్కడ కూడా వెళ్లి సందర్శన చేసుకుని తిరుమలకు సంబంధించిన యాత్ర సంపూర్ణంగా పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణం అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రద్దీ మాత్రం మరో ఇంకా ఈ నెల 12వ తారీఖు వరకు, 15వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే తిరుమలకు వచ్చిన భక్తులకు టీటీడీ ఒకటే అప్పీల్ చేస్తుంది, కాలిబాట గుండా వచ్చే భక్తులు మీ పిల్లల్ని దగ్గరగా పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకుని తిరుమలకు రావండి. ఎందుకంటే వన్యమృగాలు, చిరుతలు, ఇట్లా ఎలుగుబంట్లు దాడులు జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి అని ఒకవైపు చెప్తుంది. అదే స్థాయిలోనే తిరుమల ఘాట్ రోడ్ లో విపరీతంగా అంటే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి హెవీ రద్దీ కొనసాగుతుంది. అదేవిధంగా 10,000 వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగుతూ ఉంటాయి కాబట్టి ఎవరో కూడా ఓవర్ టేకింగ్ చేయొద్దండి. కేవలం ఒక 40-50 కిలోమీటర్ల వేగంతోనే తిరుమలకి వెళ్ళండి. చాలా జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ చేసుకుని తిరుమలకి వెళ్ళాలి, సురక్షితంగా వెళ్ళండి. అదేవిధంగానే స్వామివారి దర్శనానికి సంబంధించి కూడా తోపులాట్లు, తొక్కిసలాట్లు అవకాశం కల్పించకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు కూడా వాళ్ళకందరికీ కూడా
గొడవలు పెట్టుకోకుండా సహకరించండి అంటూ మాత్రం ఈ 3 అంశాలను చాలా క్లారిటీగా టీటీడీఓ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మరో వారం 10 రోజుల పాటు కూడా ఈ రద్దీ మాత్రం కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.